హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైనటువంటి ఔషధాల గురించి, చిట్కా గురించి మనం తెలుసుకుందాం. వీటిని మీరు ఇంటి వద్దకే తెచ్చుకొని మీరే స్వయంగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ శీఘ్రస్ఖలనం అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే, అంటే 1 minute లోపే పార్టిసిపేషన్ చేసిన 1 minute లోపే, ఇన్సర్ట్ చేసిన 1 minute లోపే కనుక స్ఖలనం అయిపోతే దాన్ని మనం శీఘ్రస్ఖలనంగా పరిగణలోకి తీసుకోవాలి. అయితే కొన్ని సందర్భాలలో మ్యారేజ్కి ముందు కానివ్వండి, లేదా చాలా రోజుల గ్యాప్ తర్వాత కానీ పార్టిసిపేషన్ చేసినప్పుడు ఓవర్ టెన్షన్ వల్ల కానివ్వండి, ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల కానివ్వండి, భయం వల్ల కానివ్వండి, లేదా కొంతమంది ఓవర్ రొమాన్స్ వల్ల కానివ్వండి, కొన్నిసార్లు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎప్పుడు కూడా శీఘ్రస్ఖలనంగా పరిగణలోకి తీసుకోకూడదు. మన రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉన్నా కూడా, రెగ్యులర్గా పార్టిసిపేషన్లో చేస్తున్నా కూడా ఇలాగే అవుతూ ఉంటే అప్పుడు దాన్ని శీఘ్రస్ఖలన సమస్యగా మనం పరిగణలోకి తీసుకోవాలి. దీన్ని మనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. కొన్ని సందర్భాలలో ఇన్సర్ట్ కాకముందే స్ఖలనం కూడా అయిపోతుంది కొంతమందికి అయిన తర్వాత చిన్నగా స్ట్రోక్స్ ఇవ్వగానే స్ఖలనం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా అటు ఇద్దరు కూడా డిసప్పాయింట్ అయిపోతుంటారు. ముఖ్యంగా స్త్రీలు, అదేవిధంగా పురుషులు. ఎంతోమంది మనస్పర్ధలు వచ్చిన వాళ్ళు, గొడవలు వచ్చిన వాళ్ళు, డివోర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు, సో అనేక రకమైనటువంటి తప్పు డెసిషన్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది కూడా లేకపోలేదు. సో ఈ సమస్య నుంచి బయటపడడానికి నేను కొన్ని చిట్కాలను చెప్తాను, కొన్ని ఔషధాలు చెప్తాను. వాటిని మీకు చెప్పినట్టుగా తెచ్చుకొని కలుపుకొని వాడుకున్నట్లయితే తప్పకుండా చక్కటి ఫలితాన్ని పొందారు. దీనికి కావాల్సిన 3 చూర్ణాలండి. ఒకటి అశ్వగంధ, నేలతాడి, నేలగుమ్మడి. ఈ 3 తెచ్చుకోండి. అశ్వగంధ, నేలతాడి, నేలగుమ్మడి. ఈ 3 చూర్ణాలను సమభాగాలుగా తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అవి 300 గ్రాములు తెచ్చుకున్నారనుకోండి. గోమూత్ర శిలాజిత్ అని మీకు లభిస్తుందండి. గోమూత్ర శిలాజిత్, దాన్ని ఒక 10 గ్రాములు యాడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, గోమూత్ర శిలాజిత్. అదేవిధంగా కర్పూర శిలాజిత్, ఇది కూడా ఒక 10 గ్రాములు యాడ్ చేయండి. గోమూత్ర శిలాజిత్, కర్పూర శిలాజిత్, ఈ రెండింటిని కూడా ఒక 10 గ్రాముల మోతాదులో దానిలో యాడ్ చేయండి. వంగభస్వం, అభ్రగభస్వం, ఈ రెండింటిని కూడా 10 గ్రాములుగా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసినటువంటి టోటల్ ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసి ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున ఏమి తినక ముందు గోరువెచ్చటి ఒక గ్లాసు పాలలో ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో వేసుకొని తాగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే ఈ శీఘ్రస్ఖలనం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోయి సుమారుగా 10 నుంచి 15 నిమిషాల సమయం అనేది వృద్ధి చెందుతుంది. ఈ విధంగా చేసే సందర్భాల్లో నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్, పులుపు పదార్థాలు, చింతపండు సంబంధించినవి కానీ పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని సాధ్యంత వరకు మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉండడమే ముఖ్యమే. చాలా మంది కూడా అంటే శ్రీపత్యం చేయాలని అడుగుతుంటారు. అది చేయవలసిన అవసరం లేదండి. అండ్ యాజ్ యూజువల్గా మీరు అన్ని కూరగాయలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా తినవచ్చు. కొంచెం పాజిటివ్ మైండ్గా ఉండాలి. ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకోకుండా, ఎక్సైట్ కాకుండా చూసుకోండి. తప్పకుండా ఈ సమస్య నుంచి మీరు 100% బయటపడతారు. కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అని అంటే సమస్య ఓవర్కమ్ అవడం, అంటే మనం చిట్కాలకు మించి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కొంతమందిలో ఉంటాయి. సో అలాంటి, అంటే చాలా రోజుల నుంచి సమస్యతో బాధపడే వారికి ఈ చిట్కాలు అనేది స్వల్పకాలిక ప్రభావం ఉంటాయి కాబట్టి పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. అయితే అప్పుడు దాని గురించి ఒకసారి మమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సమస్యలు అనేవి చిట్కాల ద్వారా కానివ్వండి, చిన్న మాత్రల ద్వారా కానీ, చిన్న ఔషధాల ద్వారా కానీ క్యూర్ కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కోర్సులు వాడుకోవాలి. కోర్స్ అంటే కాంబినేషన్స్ ఆఫ్ పౌడర్, టాబ్లెట్స్, ఆయిల్, ఇలా కాంబినేషన్స్ ఉంటాయి. వీటిని కోర్సు లాగా వాడుకున్నట్లయితే అప్పుడు ఆ సమస్య వచ్చి పూర్తిగా మనం చాలా త్వరగా బయటపడడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కోర్సు అనేది కేవలం డాక్టర్ల పర్యవేక్షణలోనే, వారు చెప్పిన విధి విధానాలతోటే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని గురించి సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఒకవేళ మీ సమస్య అధికంగా ఉండి చాలా ఇబ్బందులుగా ఉన్నట్లయితే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలే పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. అండ్ ఈ ఫిబ్రవరి 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు హైదరాబాద్ మనం క్యాంప్ కండక్ట్ చేస్తున్నామని, ఎవరైనా అక్కడ సంప్రదించాలి అనుకుంటే ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైంకి వచ్చి నన్ను సంప్రదించి మీ సమస్య పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.